ఫోర్త్ ఎక్స్క్లూజివ్ వార్త విశాఖలోని ఓ స్కూల్లో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి ప్రణయ్ డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం కేజీహెచ్ కి తరలించారు. దీంతో కేజీహెచ్ దగ్గరికి ప్రణయ్ కుటుంబ సభ్యులు భారీగా చేరుకున్నారు. కన్నీరు మున్నీరవుతూ విలపిస్తున్నారు. మరోవైపు తమ్ముడు మృతితో ప్రణయ్ అక్క మనశ్విని తల్లడిల్లిపోతోంది. అక్కడ ఏం జరుగుతుందో తెలియక దిగాలుగా తమ్ముడి వైపు చూస్తుండడంతో అందరినీ కలచివేస్తోంది. అంతేకాదు ప్రతి సంవత్సరం తమ్ముడికి రాఖీ కట్టేదాన్ని అని ఈసారి కూడా రాఖీ కట్టడానికి రెడీ అయ్యానని మనస్విని చెప్పిన మాటలు గుండె తరుక్కుపోయేలా చేస్తున్నాయి. స్కూల్లో బాలుడు మృతి ఘటనపై విశాఖ 1 టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టీచర్ని అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా ఎంక్వైరీ చేస్తామని తెలిపారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి ఖాజాని అడిగి తెలుసుకుందాం. ఖాజా, చాలా బాధాకరం. ఎంతో భవిష్యత్తున్న చిన్నారి ఇలా ప్రాణాలు కోల్పోవటం ఏమైంది అసలు? ఎగ్జాక్ట్లీ డాక్టర్లు ఏం చెప్తున్నారు? ట్రీట్మెంట్ ఏమైనా డిలే అవ్వటం వల్ల ప్రాణాలు కోల్పోయాడా, లేకపోతే అసలు ఎన్ని గంటలకి ఇన్సిడెంట్ జరిగింది, పేరెంట్స్కి ఎన్ని గంటలకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎన్ని గంటలకు వస్తుంది? ఖచ్చితంగా ఇది హృదయ విదారకర ఘటన. ఇది ఇంటి నుంచి సరదాగా బుడిబుడి అడుగులు వేస్తూ తల్లికి టాటా చెప్పాడు. స్కూల్కి వెళ్ళొస్తానని చెప్పి అక్కడ నుంచి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి స్కూల్కి దాదాపుగా 6 కిలోమీటర్ల దూరంలోనే ఇంటికి ఆ స్కూలు ఉంటుంది. అక్కడికి వెళ్ళాడు. సరదాగా ఫ్రెండ్స్ అందరితో కలిశాడు. ఎందుకంటే దాదాపుగా 5 రోజుల పాటు స్కూల్కి సెలవు పెట్టాడు. తల్లిదండ్రులతో పాటు ఈ ప్రణయ్ తేజ్ తిరుపతి టూర్కి వెళ్ళాడు. అక్కడ ఒక మొక్కు చెల్లించుకున్న తర్వాత అక్కడ నుంచి 13వ తేదీ వైజాగ్ నుంచి తిరుపతికి బయలుదేరారు. వీళ్ళందరూ కూడా కలిసి ఆ తర్వాత అక్కడి నుంచి తిరుపతిలో దైవ దర్శనం చేసుకున్న తర్వాత హైదరాబాద్కి వెళ్ళారు. అక్కడ పెద్దమ్మ తల్లి గుడిని దర్శించుకున్నారు. అక్కడ చార్మినార్తో పాటు అక్కడ పరిసర ప్రాంతాలన్నీ చూసిన తర్వాత విశాఖకు తిరిగి వచ్చారు. అయితే 17వ తేదీ వచ్చిన తర్వాత 19వ తేదీన స్కూల్కి వెళ్ళాడు ప్రణయ్ తేజ్. ఆ తర్వాత ఈరోజు 20వ తేదీ, అంటే ఈ 5 రోజుల పాటు ఏదైతే హోంవర్క్ ఉంటుందో అది సెలవు కారణంగా ఆ ప్రణయ్ తేజ్ పూర్తి చేయలేకపోయాడు. తర్వాత నిన్న కూడా టీచర్ ఒకసారి మందలించినట్టుగా తెలుస్తుంది. ఈరోజు ఉదయం సరదాగా ఇంటి నుంచి వెళ్ళాడు. అయితే తాత మాత్రం ఈరోజు స్కూల్కి వెళ్ళొద్దు, రేపు కూడా సెలవు కాబట్టి ఈరోజు ఇంట్లో ఉండిపో, రేపు ఆ సెలవు తర్వాత ఎల్లుండి వెళ్తావులే అని తాత వారించినప్పటికీ లేదు నేను స్కూల్కి వెళ్ళి తిరుగుతాను, ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు పలకరిస్తారు, అక్కడికి వెళ్ళి హోంవర్క్ చేసుకుంటాను అని చెప్పి ఇంట్లో చెప్పి ప్రణయ్ తేజ్ తాతకు చెప్పి బయలుదేరాడు. ఆ తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్ వచ్చారు. టీచరు పాఠాలు చెప్తున్నారు. అందరికీ ఒక్కొక్కరికి హోంవర్క్ చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ప్రణయ్ తేజ వంతు వచ్చింది. ప్రణయ్ తేజ అప్పటికే మిగతా ఎవరైతే సహా విద్యార్థులు హోంవర్క్ చేయలేదో వాళ్ళని టీచర్ మందలిస్తూ ఉన్నారు. అదే క్రమంలో ఆ మందలింపు చూసి అప్పటికే ఈ ప్రణయ్ తేజ్ భయపడిపోయాడు, తల్లడిల్లిపోతూ ఉన్నాడు. ఈ క్రమంలో ప్రణయ్ తేజ్ను కూడా టీచర్ పిలిచారు. ముందుకు వచ్చిన తర్వాత ఆ టీచర్ ఆ ప్రణయ్ తేజ్ను ప్రశ్నించారు. అంతలోనే ఆ ప్రణయ్ తేజ్ గుక్క పెట్టి ఏడవడం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా ఇంకా ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉన్న క్రమంలో అందరి ముందు ఆ షర్టు చొక్కా బటన్స్ విప్పి అందరి ముందు మందలించాలని టీచర్ భావించారు. ఇదే క్రమంలో అక్కడ మరింత గుక్కపెట్టి ఏడుస్తున్న ఈ ప్రణయ్ తేజ్ను వారించాలని ఒక చెంపదెబ్బ కూడా టీచర్ కొట్టారు. ఈ క్రమంలో కాసేపటికి, అంటే చెంపదెబ్బ కొట్టిన తర్వాత కాసేపటికి టీచర్ తన హోంవర్క్, మిగతా విద్యార్థుల హోంవర్క్ చూస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఆ టీచర్ ముందు ఉన్న ప్రణయ్ తేజ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయి టీచర్ ఒడిలోనే పడిపోయాడు. దీంతో టీచర్ తీవ్ర ఆందోళన చెందారు. దీంతో అతన్ని లేపే ప్రయత్నం చేశారు. వెంటనే ఏం జరిగిందో తెలియక టీచర్ ఆందోళన చెందారు. యాజమాన్యానికి ఈ సమాచారాన్ని చేరవేశారు. ఆ తర్వాత హుటాహుటిన ప్రణయ్ తేజ్ను ఆసుపత్రికి తీసుకెళ్ళినప్పటికీ అప్పటికే ప్రణయ్ తేజ్ ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. అయితే అప్పటికే ఆ స్కూల్ యాజమాన్యం ప్రణయ్ తేజ్ తల్లికి ఫోన్ చేసినా సైలెంట్ మోడ్లో ఉన్న వల్ల ఆమె లిఫ్ట్ చేయలేకపోయింది, కాల్ అటెండ్ చేయలేకపోయింది. దీంతోపాటు తండ్రి కూడా చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఈ సమాచారం కాస్త ఆ పేరెంట్స్కి రావడంతో ఒకసారిగా తల్లడిల్లిపోయి హుటాహుటిన ఆసుపత్రికి చేరుకొని పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. అయితే మొత్తం మీద ఈ ఘటన చూస్తే చాలా వరకు స్కూళ్ళలో ఆ టీచర్లు చాలా దారుణంగా హింసించడం చూసాం, దాడి చేయడం చూసాం, కొన్ని సందర్భాల్లో వార్తలు పెట్టడం కూడా కొన్ని సందర్భాల్లో చూసాం. గతంలో అనేక ఘటనలు జరిగాయి. అయితే ఈ ఘటన విషయానికి వస్తే టీచర్ మందలించారు, హోంవర్క్ చేయలేదని అడిగారు. ఇదే క్రమంలో ఆ ప్రణయ్ తేజ్కు ఆందోళన ఎక్కువై ఆవేదన చెంది ఒకసారిగా బ్రీత్ అరెస్ట్ అయినట్టు వైద్యులు, అంటే వైద్య పరిభాషలో దీన్ని బ్రీత్ అరెస్ట్ అయినట్టు కూడా చెబుతున్నారు. ఎందుకంటే గుక్క పెట్టి అదే పనిగా ఏడడం వల్ల బ్రీత్ అరెస్ట్ అయ్యి అది కాస్త హార్ట్పై ప్రెజర్ ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిపుణులు చెబుతున్నారు. మొత్తం మీద ఈ ఘటన తీవ్రంగా ఆ కుటుంబ సభ్యులను కలిసివేసింది. మొత్తం మహోదయ వైపు ఆ టీచర్ను కూడా తీవ్రంగా కలిసివేసింది. మార్చురీకి పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని తరలించారు. అయితే వీళ్ళైతే పేరెంట్స్ వైపునైతే టీచర్పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే మొత్తం మీద ఈ ప్రొసీజర్ ప్రకారం ఈ పోస్ట్ మార్టం అలాగే కేసు నమోదు చేసిన తర్వాత ఫర్దర్గా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. రైట్ కాజా.